నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ను పరామర్శించిన హోంమంత్రి అనిత కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ రాష్ట్ర విభజన కన్నా వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమే ఎక్కువ మాజీ ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల విశాఖలో వైసీపీ నేతల భూ అక్రమాలను వెలికితీసి కబ్జాలకు పాల్పడిన వారి లెక్కలు తేలుస్తాం త్వరలో వివరాలు వెల్లడిస్తానన్న ఎమ్మెల్యే గంట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో సంబంధమంటూ దుష్ప్రచారం మీడియా ఎదుట దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతికుమారి భావోద్వేగం ఏపీలో గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ని ఆమె పరామర్శించారు కానిస్టేబుల్ పై మద్యం మత్తులో యువకుడి దాడి చేసిన సంగతి తెలిసిందే విశాఖలో 7 హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పారావును ఆమె పరామర్శించారు ఈ కేసులో నిందితుడికి చట్ట ప్రకారం కఠినంగా శిక్ష ఉంటుందని ఆమె అన్నారు పోలీసులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు విధుల్లో ఉన్న పోలీసులు ఆత్మస్థైర్యంతో పనిచేయాలని సూచించారు కానిస్టేబుల్ అప్పారావు కుటుంబానికి అండగా ఉంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు ఏపీలో ఎక్కడికి వెళ్లినా ఏ ప్రాజెక్టు చూసినా వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమే కనపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసమే ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సోమశిల ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు సోమశిల ప్రాజెక్టుకు ఆప్రాన్ రిపేర్లు కూడా చేయకుండా నిర్లక్ష్యం వహించారని కనీసం ప్రాజెక్టు గేట్లకు గ్రీజ్ కూడా పెట్టలేకపోయారని మండిపడ్డారు అలాంటి వారు పోలవరం డ్యాం ఎలా కట్టగలరని మంత్రి ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ఆయన పాలనలో మళ్లీ ఇరిగేషన్ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు రోప్స్ ఇట్ల పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి క్లియర్ గా కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన డ్యామ్ కి సంబంధించినటువంటి గేట్లు గాని దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ గాని ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయో అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏ మాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంకంతే సంగతులు ఆ గేట్లు గాని ఇవి గాని మనం ఎత్తే పరిస్థితి ఉండదు దించే పరిస్థితి ఉండదు ఇట్లా కనీసం గ్రీజ్ పెట్టి లాకులు మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు కనీసం ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు పోలవరం ప్రాజెక్టు గురించి డయాఫ్రమ్ వాల్ గురించి కాపర్ డ్యాముల గురించి వీళ్లు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు ఇరిగేషన్ కి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 2014-19 5 సంవత్సరాల్లో మా దగ్గర 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 80,000 కోట్లు మరి ఆ రోజు ఓన్లీ ఇరిగేషన్ శాఖకి మేము కేటాయించాం మరి తర్వాత 19-24 5 సంవత్సరాల జగన్ ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం 30,000 కోట్లు మాత్రమే అందులో కూడా సగం మళ్లీ వాళ్ళ అవినీతికి వాళ్ళ జేబులు నింపుకోవడానికి పోయినటువంటి పరిస్థితి అందులో భాగంగా ఇప్పుడే మేము ఏదైతే అధికారులతో పరిశీలించినప్పుడు ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ చూసాం ఫేజ్ 1 ఇది చూస్తే 2014లో అగ్రిమెంట్ చేసి 2019 వరకు దగ్గర 60% 5 సంవత్సరాల్లో 60% పనులు మనం చేస్తే సరే ఈ 19-24లో వీళ్ళు ఏం చేశారని అడిగితే సున్నా అని చెప్తూ ఉన్నారు ఏదైతే 40-45 ఎకరాల ఆయకట్టుకి ఇచ్చేటువంటి ఇటువంటి లిఫ్ట్ కెనాల్ పట్ల కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఫేజ్ 2 అయితే ఇంకా మీకు చెప్పనవసరంలా అది కూడా మరి వర్క్స్ కూడా అవి కూడా మూలన పడి మళ్ళీ అది కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి దాని ఫేజ్ 2 కూడా మరి మూలన పడేసినటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉంటాయి తెలుగు గంగ నుంచి ఆల్తూర్పాడు రిజర్వాయర్ కి మరి ఆ రోజు 2018లో పనులు ప్రారంభిస్తే 2019 అంటే జస్ట్ 1-2 ఇయర్స్ లో 40% పనులు చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ తర్వాత చూస్తే 19-24లో మరి 5 సంవత్సరాల్లో కనీసం వీళ్ళు చేసింది ఏంటంటే 0 2 సంవత్సరాల 40 చేస్తే కనీసం 5 సంవత్సరాల్లో 1% కూడా పనులు చేయలేనిటువంటి పరిస్థితి దుస్థితి. ఇంకా ఆల్తూర్పాడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఇందాక మరి స్టడీ చేస్తే
మరి అది కూడా 2019లో మేము టెండర్స్ పిలిచి ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేదో రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఆదా చేస్తున్నామని చెప్పి ఆ రోజు రివర్స్ టెండరింగ్ పిలిచి -28% కి మేము రివర్స్ టెండరింగ్ లో వచ్చింది. మరి ఇంత ఆదా చేసామని ఆ రోజు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్నారు. ఆ అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎంతవరకు పూర్తయిందని వేళ చూస్తే ఎక్కడ పూర్తయింది సార్? ఆ రోజు రివర్స్ టెండరింగ్ లో -28 అని చెప్పి మరి ఇన్ని కోట్లు ఆదా చేశామని ప్రకటనలకు ఇచ్చారు. తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు 4% పనులు చేసి 4%కి మరి డబ్బులు తెచ్చుకుని మొత్తం వర్కే క్లోజ్ చేసేశారు. అంటే వీళ్ళు రివర్స్ టెండరింగ్ కూడా ఏ రకంగా అయితే ఇరిగేషన్ ఎక్కడికక్కడ బలైపోతూ ఉందో ఇట్లా ఎగ్జాంపుల్స్ మరి ఎన్నో ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టులోనూ, ప్రతి రిజర్వాయర్లోనూ, ప్రతి కెనాల్లోనూ అడుగడుగునా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం కనపడుతూ ఉంది. అందుకే మేము కూడా ఇంజనీరింగ్ అధికారులు గానీ అందరినీ కూడా ఒకటే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. రాబోయేటువంటి ఈ 5 సంవత్సరాల్లో మనం పనిచేయడంతో పాటు గత 5 సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయామో ఆ పనులు కూడా ఇప్పుడు మనం చేపట్టి మరి అంటే మేమందరం కూడా డబల్ వర్క్ చేస్తేనే ఏదైనా మళ్ళీ దీన్ని గాడిలో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఇటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా మళ్ళీ ఇరిగేషన్ శాఖను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ. ఎందుకంటే విడిపోయినటువంటి ఈ చిన్న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం, రైతులు బాగుండాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ ఇరిగేషన్ శాఖ పెద్దపేట వేసి దీన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి ఈ సవాళ్లన్నింటినీ కూడా ఒక్కొక్కటి అధిగమించాలి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో విశాఖలో జరిగిన భూ అక్రమాలను వెలికితీసి కబ్జాలకు పాల్పడిన ఆ పార్టీ నేతల లెక్కలు తేలుస్తామని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్ ఫైల్స్ తరహాలో త్వరలోనే విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని వ్యాఖ్యానించారు. విశాఖ భూ ఆక్రమణలో సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తులున్నారని ఆరోపించారు. కొత్తగా ఆక్రమణలకు తావు లేకుండా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామన్నారు. అభివృద్దిపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని గంటా తెలిపారు. లెజెండరీ పొలిటికల్ పర్సనాలిటీ, 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి, దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఈరోజు ఒక చరిస్మాటిక్ లీడర్, పవర్ స్టార్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితోటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 30 రోజుల్లో చేసిన కార్యక్రమాలు ఒకసారి చూస్తూ ఉంటే మరి గతంలో 5 ఏళ్లు ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురిచేసింది, ఈ 4 రోజుల్లో ఈ ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఏ విధంగా అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా పరుగులు తీస్తుందన్న విషయాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లో మొత్తం ఒక 30 కార్యక్రమాలకి ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. మరి మనం చూసాం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు ఒక 5 సంతకాలు పెట్టారు. దాదాపు 16,347 పోస్టులు టీచర్లకు సంబంధించిన ఉద్యోగాల ప్రకటన సంబంధించిన తొలి సంతకం మెగా డిఎస్ని పెట్టడం జరిగింది. ఈరోజు దాదాపు 65.31 లక్షల మంది ఎవరైతే వృద్ధులు, వితంతువులు, అలాగే దివ్యాంగులు, అలాగే వివిధ రకాల కేటగిరీస్, మొత్తం 28 రకాల కేటగిరీస్ తోటి పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరి జీవితాల్లో వెలుగు తేవాలి, వాళ్ళ కళలో ఆనందం రావాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోలో ఆ పెన్షన్లు పెంచుతామని చెప్పని సూపర్ 6 పేరుతోటి దాన్ని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. పేదవాడికి కడుపు నిండా 5 రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్. ఎన్నికలకు ముందు మనకి ప్రజల్లో ఒక భయాందోళనలు కలిగించిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మరి అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎక్కడ మన బ్రిటిష్ కాలంలో కూడా చూడలేదు. అటువంటిది నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది, మేము చేస్తున్నామని చెప్పని అది కూడా ప్రజలను మభ్యపెట్టి నీతి ఆయోగ్ చెప్పింది వేరు, నీతి ఆయోగ్ గైడ్ లైన్స్కి భిన్నంగా మరి ఏదైతే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి మొత్తం ప్రజల్లో ఒక భయాందోళనకు గురి చేసే విధంగా, ఎవరు మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న మన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ వాటికి సంబంధించిన వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుంటానంటాం. అంతేకాదు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తాడేపల్లిలో పెట్టుకొని మీకు నకళ్ళు ఇస్తానని చెప్పడం. అంతేకాకుండా ఏదైతే భూమి సర్వే చేస్తే సర్వే రాళ్లు కానీ పాతూ ఉంటే ఆ సర్వే రాళ్లపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. అంటే ఈ ప్రభుత్వం ఎంత పోకళ్ళకి వెళ్ళిందంటే, ప్రభుత్వాలు అనేది దానికి ఒక కాల పరిమితి ఉంటుంది. ఒక ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, ఆయన మారి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. కానీ పర్మనెంట్గా నేనే ఉంటాను, నేనే ఒక రాచరికం వ్యవస్థలాగా మొత్తం సర్వే రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఎవరైతే టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూములు ఉంటాయో భూముల యజమానులు
మన తాత ముత్తాతలు కావాల్సిన దాని మీద ఆయన ఫోటోలు ఉంటాయి. ఇవన్నీ ప్రజల్లో ఒక భయాందోళనకు గురి చేస్తే దాన్ని ఆ రోజు మనం చెప్పడం జరిగింది ఎన్నికల ప్రచారంలో, అది రద్దు చేస్తామని చెప్పి. అందులో భాగంగానే మన 4వ సంతకం కింద దాన్ని కూడా రద్దు చేస్తూ దానికి సంతకం పెట్టడం జరిగింది. మనకి ఈరోజు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఆ హైదరాబాద్ డెవలప్ అయిందో అటువంటి పాత్ర ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా తీసుకుపోతూ ఉంది. ఇట్లా వీటితో పాటు మన అమరావతికి సంబంధించి కూడా మన ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని అలాగే ఇతర మంత్రులు కలిసినప్పుడు దానికి సంబంధించిన అవుటర్ రింగ్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా విషయాల్లో అక్కడ వాటిలో సపోర్ట్ తీసుకొని అవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు దానికి సంబంధించి అధికారులతోటి అలాగే ప్రజాప్రతినిధులతో మాట్లాడినప్పుడు అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ముందు ఎమ్మెల్యేలతోటి గ్రీన్ రూమ్లో కూర్చొని ఎవరెవరు ఎమ్మెల్యేల ప్రయారిటీస్ ఏంటి, కాన్స్టిట్యున్సీలో ఏమేమి కార్యక్రమాలు మనం చేయాలి, మిగతా ఇష్యూస్ ఏంటి అన్నీ కూడా మాట్లాడి పెండింగ్ ఇష్యూస్ కూడా మొత్తం అన్నీ తీసుకొని వాటి తర్వాత అధికారులతో కూడా స్పష్టంగా చెప్పారు. మీకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఇది ఒక పొలిటికల్ గవర్నమెంట్, అంటే ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజాప్రభుత్వం ఎందుకంటున్నామంటే ప్రజలు ఎన్నో యాస్పిరేషన్స్ తోటి ఎన్నో అంచనాలతోటి మాకు జీవితాల్లో వెలుగులు రావాలనే ఉద్దేశంతో మొన్న ఎన్నికల్లో ఇంత వన్ సైడ్ విజయం ఈ ప్రభుత్వానికి ఇచ్చారంటే వాళ్ళ ఆశలు నెరవేర్చే బాధ్యత ప్రధానంగా ప్రజాప్రతినిధులపైన కూడా ఉంది. అటువంటి బాధ్యత మేము చేసుకోవాలంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఏవైతే ఆకర్షిస్తున్నారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి అవన్నీ నెరవేర్చినప్పుడే మనకి దానికి ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఆయన కూడా అన్ని వివరంగా మొత్తం ఏదైతే వైజాగ్ జిల్లాకు సంబంధించి అన్ని ఇష్యూస్ కూడా చాలా డీటెయిల్గా ఆయన కూడా మాతో మాట్లాడి అధికారులు కూడా స్పష్టంగా చెప్పారు. మరి మనకు సంబంధించి ఏదైతే ప్రధానంగా పంచగ్రామాల సమస్య భీమిలికి సంబంధించి అది చెప్పినప్పుడు వెంటనే తప్పకుండా అప్పుడు మనం ఫస్ట్ క్యాబినెట్ కూడా విశాఖపట్నంలో పెట్టి దాని మీద మనం ఫోకస్ పెట్టాం. దాదాపు కొలుక్కొచ్చే సమయంలో మళ్ళీ లీగల్గా చిన్న లిటిగేషన్ పెట్టాం. అలాగే ప్రభుత్వం మారడంతో మళ్ళీ అది పక్కన పడిపోయింది కాబట్టి దాన్ని టాప్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పిన కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. మరి సింహాచలం ఈఓ గారు కూడా వచ్చారు. మనకు రేపు గిరి ప్రదక్షిణ ఒకటి మెయిన్ పెద్ద ఈవెంట్, దాదాపు 1,00,000 మంది పైగా పాల్గొనే ఈవెంట్ అది. దానికి సంబంధించి కూడా ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడే లోపల కొంత డిస్కషన్ అయింది. అలాగే ఎల్లుండి సాయంత్రం 4 గంటలకి జిల్లా కలెక్టర్ గారు అలాగే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ జీవీఎంసీ తర్వాత పోలీసు హెల్త్ మొత్తం ఎవరెవరి దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఎండోమెంట్ అందరితో కలిపి కూడా ఎల్లుండి 4 o'clockకి సింహాచలంలో ఒక మీటింగ్ కూడా పెడతా ఉన్నాం. గిరి ప్రదక్షిణకు సంబంధించి ఎక్కడా కూడా భక్తులకి ఎటువంటి లోటుపాట్లు ఇబ్బంది లేకుండా ఇవన్నీ చేయాలనే ఉద్దేశం మీద అది పెడతా ఉన్నాం. దీంతోపాటు విశాఖపట్నానికి ప్రధానంగా మనం తీసుకుంటే ఏదైతే మన తెలుగువాడి గుండె చప్పుడు అని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నామో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు 5 ఏళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక బితుకుమంటూ టెన్షన్గా బతికారు. ఏ రోజు ప్రభుత్వం అనౌన్స్మెంట్ ఇస్తుందో, ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అయిపోతుందో అనే ఒక భయంతో. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే సాక్షాత్తు స్టీల్ మినిస్టర్ని విశాఖపట్నం తెప్పించటం, ఆయన స్వయంగా మొత్తం ప్లాంట్ అంతా కూడా తిరగటం, మన ఎంపీలు కావచ్చు లేకపోతే లోకల్గా ఉన్న పల్లా శ్రీనివాస్ కావచ్చు మొత్తం అందరూ కూడా దాని మీద స్టీల్ ప్లాంట్ మినిస్టర్తో కూడా ఒక స్పష్టమైన ప్రకటన, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లేదు అని ఒక సాక్షాత్తు కన్సర్న్ మినిస్టర్తో ఒక ప్రకటన దాటం కూడా ఇది కూటమి యొక్క తొలి విజయం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. విశాఖ ఫైల్స్ త్వరలోనే ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ లాగా విశాఖ ఫైల్స్ అని త్వరలో మీకు రిలీజ్ చేయబోతా ఉన్నాం. మొత్తం దాంట్లో ఏ ఉన్నాయి, మొత్తం ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారు, కడప గ్యాంగ్ ఎవరు ఉన్నారు, అయితే మొత్తం ఎవరు ఉన్నారు, దీంట్లో భీమిలి ఎన్ని ఉన్నాయి, పెందుర్తి ఎన్ని ఉన్నాయి, మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చే విధంగా ఆల్రెడీ ఆ వర్క్ మీద ఉన్న త్వరలో మీకు రిలీజ్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.